పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల 7వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని గుంటూరు జిల్లాలో విస్తృతంగా జరుపుకుంటామని వామపక్ష నేతలు పాసెం రామారావు, జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, సంవత్సరం క్రితం ఇజ్రాయెల్ గాజా పట్టణంపై దాడి చేసినప్పుడు సుమారు 85,000 మంది పౌరులు మరణించారని గుర్తు చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పులు విరమించమని, దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ రెచ్చిపోయిందన్నారు. పాలస్తీనా జాతిని అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఖండిస్తూ అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో వామపక్ష నేతలు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, వి నరసింహారావు, కోటేశ్వరరావు, అరుణ్, ఈమని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 7వ తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా, వారి ఉద్యమాలకు మద్దతుగా, ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది. మన జిల్లాలో కూడా 9 వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు, పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరిగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, ఒక మెడికల్ జర్నల్ ఒక వ్యాఖ్య చేసింది. 85,000 మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో. వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు, వృద్ధులు, అదేవిధంగా బాలబాలికలు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది. వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి? ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఇన్ని ఆపాలి, ఇది సరికాదు, ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తక్షణమే మేము కోరుతా ఉన్నాం, ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది. ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరినీ చంపేస్తున్నారు. ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అసలు పాలస్తీనియన్ జాతే ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మద్దతిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా, పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి వామపక్షాలు పిలుపునిస్తున్నాయి.